Hello students, welcome to Chauhan's Academy. I am Bharat and your chemistry faculty. So, మన కెమిస్ట్రీ సిలబస్లో ఉన్న ఎవ్రీ చాప్టర్ లైన్గా ఒక్కొక్కటి క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా? అందులో మనం ఈరోజు స్టార్ట్ చేసుకోబోయే ఫస్ట్ చాప్టర్ ఏంటి అంటే కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఓకే, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఓకే, రైట్. సో మనకి ఇక్కడ టూ వర్డ్స్ ఉన్నాయి. ఏమేంటి? రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్. ఓకే, but common is chemical is common. Okay, chemical reaction and chemical equation. Chemical reaction and chemical equation. అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి, కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? రైట్. సో కెమికల్ రియాక్షన్ అని దేన్ని అంటారు అంటే, ఇప్పుడు సపోజ్ మనం సరౌండింగ్స్లోనే చాలా చేంజెస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకున్నాను నేను. ఓకేనా? ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని స్ట్రెచ్ చేశాను. స్ట్రెచ్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నేను కొద్దిసేపటి తర్వాత రిలీజ్ చేస్తే ఆ రబ్బర్ బ్యాండ్ అనేది దాని యొక్క ఒరిజినల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఓకే, రబ్బర్ బ్యాండ్ విల్ గెట్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఓకేనా? సో అలాంటి టైప్ ఆఫ్ చేంజెస్ ఎప్పుడైతే నేను స్పాంజ్ని స్క్వీజ్ చేసి, లైక్ స్పాంజ్ బాల్ ఉంటుంది కదా, స్మైలీ బాల్, ఓకే, దాన్ని స్క్వీజ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తే ఇట్ విల్ గెట్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఓకేనా? అంటే మళ్ళీ బ్యాక్ వస్తుంది. అంటే ఫిజికల్ చేంజెస్ జరిగినప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ అనేవి మళ్ళీ అచీవ్ చేస్తుంది. ఫిజికల్ చేంజెస్. అలాగే మనకి కెమికల్ చేంజెస్ కూడా ఉంటాయి. కెమికల్ చేంజెస్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఒకసారి ఆ రియాక్షన్ అనేది జరిగితే, అంటే సపోజ్ నేను ఒక పేపర్ని బర్న్ చేశా. పేపర్ని బర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఏమొస్తుంది? ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ యాష్ వస్తుంది. ఒక వైట్ కలర్ పౌడర్ యాష్ అనేది వస్తుంది. ఓకే, ఏమొస్తుంది? యాష్ వస్తుంది, బూడిద అంటారు. ఓకేనా? యాష్ వస్తుంది. ఓకే, సో నేను యాష్ నుంచి మళ్ళీ పేపర్ని తీసుకోగలనా? వస్తుందా మనకి? తీసుకోలేము. ఓకేనా? అంటే ఒక కెమికల్ చేంజ్ జరిగింది అంటే ఫస్ట్ ఏదైతే మనకి ఇనిషియల్ సబ్స్టెన్స్ ఉందో ఆ ఇనిషియల్ సబ్స్టెన్స్ అనేది ఒక న్యూ సబ్స్టెన్స్ని ఫామ్ చేస్తుంది. అది ఏదైతే మనకి ఇనిషియల్ సబ్స్టాన్సెస్ ఉన్నాయో ఆ ఇనిషియల్ సబ్స్టాన్సెస్ నుంచి న్యూ సబ్స్టెన్స్ అనేది వస్తుంది. ఎప్పుడు? కెమికల్ చేంజ్ జరిగినప్పుడు. ఇఫ్ మిల్క్ ఈజ్ కన్వర్టెడ్ టు కర్డ్, మిల్క్ అనేది కర్డ్గా కన్వర్ట్ అవుతుంది. సో మళ్ళీ కర్డ్ నుంచి మిల్క్ తీసుకురాగలమా? తీసుకురాలేము. సో సమ్ రియాక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. అక్కడ ఏం జరుగుతుంది? సమ్ రియాక్షన్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, ఒక రియాక్షన్ అనేది జరుగుతుంది. సో కెమికల్ చేంజ్ జరిగింది అక్కడ. కెమికల్ చేంజ్ అని ఏమంటున్నాం మనం? కెమికల్ చేంజ్ అని దేన్ని అంటున్నాం? two or more substances react. Two or more substances react together to form a new substance. ఇది ఇంపార్టెంట్ మనకి. న్యూ సబ్స్టెన్స్ అనేది కెమికల్ చేంజ్ లో మనకి న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది విత్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఇనిషియల్లీ ఉన్న సబ్స్టెన్స్ కి, ఫైనల్ గా ఉన్న సబ్స్టెన్స్ కి మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేది జరుగుతుంది. సో సమ్ రియాక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. సో కెమికల్ చేంజ్ లో అలాంటి దాన్నే మనం ఏమంటాం? కెమికల్ రియాక్షన్ అంటాం. కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? ఇక్కడ two or more substances react together to form a new substance. That is nothing but a chemical reaction. సో కెమికల్ ఈక్వేషన్ గురించి మనం చెప్పుకుందాం. ఓకేనా? అసలు కెమికల్ ఈక్వేషన్ అనేది ఏంటి ఫస్ట్ ఇది చూద్దాం. ఓకే, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఆఫ్ డైలీ లైఫ్ అండ్ థింక్ వాట్ హ్యాపెన్స్ వెన్
మిల్క్ ఈజ్ లెఫ్ట్ ఎట్ రూమ్ టెంపరేచర్ డ్యూరింగ్ సమ్మర్స్ ఏమవుతుంది, మిల్క్ విల్ బి కన్వర్టెడ్ టు కర్డ్. మిల్క్ అనేది కర్డ్ గా కన్వర్ట్ అవుతుంది. మిల్క్ అనేది కర్డ్ గా కన్వర్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను మిల్క్ ని అక్కడ పెట్టేసి నువ్వు కన్వర్ట్ అవ్వు అంటే కన్వర్ట్ అవుతుందా? అవ్వదు కదా. సమ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ యాక్టింగ్ ఆన్ దట్ మిల్క్. సమ్ బ్యాక్టీరియా ఆర్ ఏదో ఒకటి దానికి హెల్ప్ చేస్తుంది కన్వర్ట్ అవడంలో. ఏదో ఒక ఎక్స్టర్నల్ థింగ్ అనేది హెల్ప్ చేస్తుంది అక్కడ మిల్క్ అనేది కర్డ్ గా కన్వర్ట్ అవడానికి. అంటే ఆ మిల్క్ అనేది దేంతోనో రియాక్ట్ అవుతుంది. దేంతో రియాక్ట్ అవుతుంది అనేది మనకు సెకండరీ. దేంతోనో రియాక్ట్ అయ్యి అది కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. సో అంటే అక్కడ మిల్క్ అనేది కర్డ్ గా కన్వర్ట్ అవుతుంది అంటే మీనింగ్ ఏంటి, అక్కడ ఏదో రియాక్షన్ జరుగుతుంది. రియాక్షన్ జరిగింది కాబట్టే మిల్క్ నుంచి మనకి కర్డ్, మిల్క్ అనేది డిఫరెంట్ సబ్స్టెన్స్, కర్డ్ అనేది డిఫరెంట్ సబ్స్టెన్స్. ఓకే ఓకే మిల్క్ ప్రాపర్టీ అనేది వేరే ఉంటుంది, కర్డ్ ప్రాపర్టీ అనేది వేరుంటుంది. ఓకేనా. సో మిల్క్ నుంచి కర్డ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ సబ్స్టెన్స్ అనేది వస్తుంది. ఓకే. సో మిల్క్ కర్డ్ సేమ్ మిల్క్ ప్రొడక్ట్సే కదా సార్ అంటే మిల్క్ ప్రొడక్ట్సే, కానీ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. కంప్లీట్లీ డిఫరెంట్. టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, ఇంకా చాలా ప్రాపర్టీస్ కూడా డిఫరెన్సే ఉంటాయి. ఓకేనా. సో న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకు ఫామ్ అవుతుంది, అక్కడ ఏదో రియాక్షన్ జరుగుతుంది. రియాక్షన్ జరిగింది, న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయింది. సో కెమికల్ రియాక్షన్ మనం డెఫినేషన్ ఏం చెప్పాం, 2 or more substances react together to form a new substance. అంటే ఒకటి కన్నా ఎక్కువ 2 or 3 సబ్స్టెన్సెస్ రియాక్ట్ అయ్యి కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయితే దాన్ని మనం కెమికల్ రియాక్షన్ అని అంటాం. కెమికల్ రియాక్షన్ అని అంటాం. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, an iron pan or tava or nail is left exposed to humid temperature. ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ మన ఇంట్లోనే చాలా ఐరన్ ఆర్టికల్స్ ఉంటాయి. ఐరన్ ఆర్టికల్స్ లైక్ మన విండోస్ గ్రిల్స్ ఉంటాయి కదా, గ్రిల్స్ ఉంటాయి. సో ఆ గ్రిల్స్ ఏమవుతాయి, ఎప్పుడు మనం ఎయిర్కి అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ చేసి పెట్టామనుకోండి, ఏమవుతుంది ఐరన్ నెయిల్స్కి, తుప్పు పట్టిపోతాయి. రస్ట్ అంటారు. ఏమంటారు, రస్ట్. ఐరన్ ఏమవుతుంది, రస్ట్ పట్టిపోతుంది, తుప్పు పట్టిపోవడం అంటారు. అంతేనా. సో ఎందుకు అవుతుంది, సో దట్ ఐరన్ ఈజ్ రియాక్టింగ్ విత్ అట్మాస్ఫియర్ లో ఉన్న ఏదైతే మనకు మాయిశ్చర్ ఉంటుందో, వాటర్ వేపర్ మాయిశ్చర్ ఉంటుంది కదా, ఆ మాయిశ్చర్ తో రియాక్ట్ అయ్యి అండ్ ఆల్సో ఇట్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ గ్యాస్. మనకి ఎయిర్ లో ఆక్సిజన్ గ్యాస్ ఉంటుంది కదా, ఆ ఆక్సిజన్ గ్యాస్ తో రియాక్ట్ అయ్యి మనకి ఏమవుతుందంటే ఈ ఐరన్ అనేది రస్ట్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఐరన్ ఫస్ట్ ఎలా ఉంటుంది, కొన్నప్పుడు కొత్తగా ఉంటుంది. రస్ట్ ఫామ్ అయినప్పుడు మొత్తం కలర్ ఫేడ్ అయిపోయి డిఫరెంట్ గా కనబడుతుంది మనకి. అంటే కంప్లీట్లీ న్యూ సబ్స్టెన్స్ ఈజ్ ఫార్మింగ్ దేర్. ఓకేనా, అర్థమైందా. ఎస్. సో గ్రేప్స్ గెట్ ఫెర్మెంటెడ్. గ్రేప్స్ గెట్ ఫెర్మెంట్ అవుతాయి. అంటే మనం గ్రేప్ నుంచి వైన్ తయారు చేస్తారు. ఓకేనా. సో ఫెర్మెంటేషన్ చేస్తారు. ఓకేనా, మగ్గ పెడతారు. సో అక్కడ రియాక్షన్ చేస్తారు. సో మనకి న్యూ సబ్స్టెన్స్ అనేది వస్తుంది. ఓకే. ఫుడ్ గెట్స్ డైజెస్టెడ్ ఇన్ అవర్ బాడీ. మనం తీసుకునే ఫుడ్ ఇప్పుడు సపోజ్ నేను ఏదో కర్రీ తీసుకున్నాను. ఆ కర్రీ అనేది ఏమవుతుంది, స్టమక్లోకి వెళ్ళి, రైస్ తీసుకున్నప్పుడు స్టమక్లోకి వెళ్ళి లోపల డైజెషన్ జరిగినప్పుడు అక్కడ ఏదో ఒక రియాక్షన్ జరుగుతుంది కదా. రియాక్షన్ అనేది జరిగి ఆ ఫుడ్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఫుడ్ ఏమవుతుంది, ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఫుడ్ ఉంది కదా, డైరెక్ట్ ఫుడ్ ఏదైతే రైస్ ఉందో, ఆ రైస్ డైరెక్ట్లీ మనకి అన్ని సెల్స్కి పోతుందా, రైసే వెళ్తుందా సెల్స్కి, వెళ్ళదు కదా. సో ఆ రైస్ ఏమవ్వాలి, డైజెస్ట్ అవ్వాలి. ఆ డైజెస్ట్ అయ్యి మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న ఏదైతే న్యూట్రియన్స్ ఉన్నాయో, న్యూట్రియన్స్ లైక్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్, ఇలా ఏవైతే న్యూట్రియన్స్ ఉన్నాయో ఆ న్యూట్రియన్స్ అన్నీ రియాక్ట్ అయ్యి గ్లూకోజ్గా ఫామ్ అవ్వాలి. ఆ గ్లూకోజ్ అనేది బర్న్ అయితే ఏమవుతుంది, అక్కడ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. అంటే మనం తీసుకున్న ఫుడ్ నుంచి డైజెస్ట్ అయ్యి కొత్త ఒక ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే న్యూ సబ్స్టెన్స్ ఈస్ క్రియేటింగ్. అంటే దాన్నే అక్కడ మనకి మెయిన్ ఏంటి, అక్కడ న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. 2 or more రియాక్టెంట్స్, ఓకే, సబ్స్టెన్సెస్ రియాక్ట్ టుగెదర్ టు ఫార్మ్ ఏ
న్యూ సబ్స్టెన్స్, కొత్త ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే మనం కెమికల్ రియాక్షన్స్ అన్నాం. కెమికల్ రియాక్షన్స్. ఓకే. రెస్పిరేషన్. ఎప్పుడైతే మనం ఆక్సిజన్ ఇంటేక్ చేస్తామో ఆ ఆక్సిజన్ తీసుకొని అక్కడ ఏదో ఒక రియాక్షన్ జరిగి అక్కడ రిలీజ్ అయిన కార్బన్ డయాక్సైడ్ మనం బయటికి వదులుతాం. అక్కడ రియాక్షన్ జరుగుతుంది. కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ ఏదైతే తీసుకున్నామో ఆక్సిజన్ నుంచి రియాక్షన్ జరిగి మళ్ళీ కార్బన్ డయాక్సైడ్ బయటకు వస్తుంది. సో న్యూ థింగ్ ఈజ్ ఫార్మింగ్. అక్కడ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ ఫార్మింగ్ యాజ్ అ న్యూ సబ్స్టెన్స్. ఓకే, క్లియర్. సో మనం ఇంకా చాప్టర్ లోపలికి ఇంకా వెళ్తూ ఉంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. వాట్ ఈస్ ఎ కెమికల్ రియాక్షన్? వాట్ ఈస్ కెమికల్ రియాక్షన్? 2 or more substances react together to form a new substance. అంటే 2 లేదా ఎక్కువ ప్రొడక్ట్స్ ఏవైతే సబ్స్టాన్సెస్ ఉన్నాయో ఆ సబ్స్టాన్సెస్ అనేవి రియాక్ట్ అయ్యి ఒక కొత్త న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. కంప్లీట్లీ న్యూ సబ్స్టెన్స్. ఏదైతే ఫస్ట్ తీసుకున్న సబ్స్టెన్సెస్, సెకండ్ మనకు ఫామ్ అయిన సబ్స్టెన్సెస్ రియాక్షన్ తర్వాత బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకేనా, 2 సేమ్ ఉండవు. ఓకేనా, కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాపర్టీస్తో ఉంటాయి. ఓకేనా, క్లియర్, రైట్. సో ఇన్ ఆల్ అబోవ్ సిచ్యువేషన్స్ ద నేచర్ అండ్ ఐడెంటిటీ ఆఫ్ ద ఇనిషియల్ సబ్స్టాన్సెస్ హ్యావ్ సమ్ వాట్ చేంజ్డ్. ఏమైనాయి? ఇనిషియల్ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో మిల్క్, ఐరన్, గ్రేప్స్, ఫుడ్ అండ్ ఓకే డిఫరెంట్ ఎక్సెట్రా థింగ్స్ ఉన్నాయో అవన్నీ చేంజ్ అయిపోతున్నాయి. రియాక్ట్ అయ్యి న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయ్యాక చేంజ్ అయిపోతున్నాయి కంప్లీట్లీ న్యూ సబ్స్టెన్స్గా. కరెక్టా కాదా? రైట్. సో వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ ఆఫ్ మ్యాటర్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాసెస్. ఓకే, రైట్. సో ఫిజికల్ చేంజెస్, కెమికల్ చేంజెస్ గురించి మాట్లాడుకున్నాం కదా ఆల్రెడీ. సో ఆల్రెడీ మనం ఇప్పుడు కూడా డిస్కస్ చేసాం. ఫిజికల్ చేంజ్ జరిగినప్పుడు ఏమవుతుంది? అది ఏదైతే ఫిజికల్ చేంజ్ జరిగిందో ఆ ఫిజికల్ చేంజ్ అనేది మళ్ళీ కొంచెంసేపు తర్వాత దాని పొజిషన్ అనేది మళ్ళీ బ్యాక్ వస్తుంది. అక్కడ న్యూ సబ్స్టెన్స్ ఏమీ ఫామ్ అవ్వదు. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ని స్ట్రెచ్ చేస్తే న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుందా? అవ్వదు. మళ్ళా స్ట్రెచ్ అవుతుంది అంతే. స్ట్రెచ్ అయ్యి మళ్ళీ కొద్దిసేపటి తర్వాత ఆ రబ్బర్ బ్యాండ్ దాని పొజిషన్ అనేది దానికి వచ్చేస్తుంది. ఓకే, రైట్. సో వెనెవర్ ఏ కెమికల్ చేంజ్ అకర్స్ వి సే దట్ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. ఒక కెమికల్ చేంజ్ జరిగిందంటే అర్థం ఏంటి? అక్కడ ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరిగింది అని అర్థం. ఓకేనా, క్లియర్, రైట్. సో యు మే పర్హాప్స్ be wondering as to what is actually meant by a chemical reaction. So how do we come to know that a chemical reaction has takes place? So let us perform some activities to find the answer to these questions. అసలు కెమికల్ రియాక్షన్ జరిగిందన్నాం. కెమికల్ రియాక్షన్ ఎలా జరిగింది? రియాక్షన్ జరిగినప్పుడు ఒక కొత్త సబ్స్టాన్స్ ఫామ్ అవుతుందన్నాం. సో అలా ఇంకా కెమికల్ రియాక్షన్ జరగడానికి ఇంకేమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? క్రైటీరియా ఉందా అనేది మనం 1 by 1 లైన్గా డిస్కస్ చేద్దాం. ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి. అర్థమైంది కదా వాట్ ఈస్ కెమికల్ రియాక్షన్ అనేది? అర్థమైంది కదా, రైట్. సో కెమికల్ ఈక్వేషన్ కూడా చెప్తాను. ఈ రియాక్షన్స్ అన్నీ ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో మెల్లగా డిస్కస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఓకేనా, అయిపోయిన తర్వాత నేను కెమికల్ ఈక్వేషన్ అంటే కూడా నేను చెప్తా. ఏం లేదు, ఈజీ కెమికల్ ఈక్వేషన్. ఓకే, రైట్. యాక్టివిటీ చూడండి. ఏమి ఇచ్చారు? యాక్టివిటీ కాషన్ ఇచ్చారు. ఒక కాషన్. దిస్ యాక్టివిటీ నీడ్స్ ద టీచర్స్ అసిస్టెన్స్. ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ స్టూడెంట్స్ వేర్ సూటబుల్ ఐ గ్లాసెస్. ఓకే, చాలా ప్రికాషనరీ మెథడ్స్ అనేవి మనం చేయాల్సి ఉంటుంది. ఏ కెమికల్ యాక్టివిటీస్ చేసినా సరే ల్యాబొరేటరీలో ఏ కెమికల్ యాక్టివిటీ చేసినా సరే మనం ఏం చేయాలి? ప్రికాషనరీ మెథడ్స్ అనేవి తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే మనం డేంజరస్ కెమికల్స్, హార్మ్ఫుల్ కెమికల్స్తో మనం యాక్టివిటీస్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో చాలా కేర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మన హ్యాండ్స్ కానీ ఐస్ కానీ ఎఫెక్ట్ అవ్వకుండా. ఓకే, రైట్. ఓన్లీ టీచర్ హెల్ప్తోనే మీరు యాక్టివిటీ అనేది చేయాలి ఏమైనా కెమికల్స్ని హ్యాండిల్ చేసేటప్పుడు. ఓకే, టేక్ సమ్ ప్రికాషనరీ మెథడ్స్. ఓకేనా. సో ఐ గ్లాసెస్ యూజ్ చేయమన్నారు. ఎందుకు ఐ గ్లాసెస్ యూజ్ చేయమన్నారు? ఐ విల్ టెల్ యూ. ఓకే, సో క్లీన్ ఏ మెగ్నీషియం రిబ్బన్ అబౌట్ 3 to 4 centimeters long by rubbing with sandpaper. ఓకేనా, శాండ్ పేపర్తో రబ్ చేయమన్నారు. ఓకేనా. సో హోల్డ్ ఇట్ విత్ ఏ
పెయిర్ ఆఫ్ టాంగ్స్, హోల్డ్ ఇట్ విత్ ఏ పెయిర్ ఆఫ్ టాంగ్స్. ఓకే, ఏం చేయాలి మనం, ఒక మెగ్నీషియం రిబ్బన్ తీసుకోవాలి. మెగ్నీషియం ఈజ్ ఎంజీ, మెగ్నీషియం. ఓకే, సో మెగ్నీషియం. సో దీన్ని ఏం చేయాలి మనం, ఒక పెయిర్ ఆఫ్ టాంగ్స్తో, ఓకేనా, పెయిర్ ఆఫ్ టాంగ్స్తో మనం హోల్డ్ చేయాలి. పెయిర్ ఆఫ్ టాంగ్స్తో హోల్డ్ చేయాలి. టాంగ్స్ అంటే పట్కార ఉంటుంది తెలుసు కదా. సో పట్కారతో మనం హోల్డ్ చేయాలి. డైరెక్ట్లీ నేను మెగ్నీషియం రిబ్బన్ పట్టుకున్నాను అనుకో, పట్టుకోకూడదు ఎప్పుడు కూడా. మనం దాన్ని రియాక్షన్ చేస్తాం కాబట్టి మనకి చేతికి బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైనా మనం టాంగ్స్తోనే ఏదైనా హోల్డ్ చేయాలన్నా, బీకర్ని హోల్డ్ చేయాలన్నా టాంగ్స్తోనే మనం హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేను హోల్డ్ చేస్తున్నాను కదా, రైట్, హోల్డ్ చేస్తున్నాను. దీన్ని ఏం చేస్తున్నాను అంటే బర్న్ ఇట్, ఓకే, యూజింగ్ ఏ స్పిరిట్ ల్యాంప్ ఆర్ బర్నర్ అండ్ కలెక్ట్ ద యాష్ సో ఫార్మ్డ్ ఇన్ ఏ వాచ్ గ్లాస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 1.1. సో ఎలా అయితే ఇక్కడ మనకు వాచ్ గ్లాస్ లో మనకి తీసుకున్నారో, సో ఏదైతే మెగ్నీషియం రిబ్బన్ ఉందో దీన్ని ఒక బర్నర్తో మనం ఏం చేయాలంటే దాన్ని మనం హీట్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ బర్నర్. ఓకేనా, ఓకే, బర్నర్తో ఏం చేయాలి, బర్న్ చేయాలి మెగ్నీషియం రిబ్బన్ని. ఓకే, ఈ మెగ్నీషియం రిబ్బన్ బర్న్ అవుతుంది. బర్న్ అయ్యి ఏమవుతుందంటే ఒక వైట్ యాష్ అనేది ఫామ్ అవుతుంది. వైట్ యాష్ అనేది ఫామ్ అవుతుంది. ఆ వైట్ యాష్ని మనం ఏమంటామంటే మెగ్నీషియం ఆక్సైడ్. ఓకే, ఇక్కడ మనకి టూ థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ మనకి టూ థింగ్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ ఏమన్నాం, ఐ గ్లాసెస్ వాడాలని చెప్పాం కదా. ఎందుకు వాడాలి అంటే ఈ యాష్ అనేది ఎయిర్కి, ఓకేనా, ఈ ఎయిర్ వల్ల మనకి కళ్ళల్లో పడకుండా వాచ్ గ్లాస్, ఓకే, తీసుకొని ఐ గ్లాసెస్ అనేది వాడాలి. ఇంకొకటి ఏంటి, మనం మెగ్నీషియం రిబ్బన్ని శాండ్ పేపర్తో రబ్ చేసాం. మెగ్నీషియం రిబ్బన్ ఇలా ఉంటే బర్న్ అవ్వదా సార్ అంటే, సో మనం బర్న్ చేయాలంటే ఏం కావాలి, ఆక్సిజన్ అనేది కావాలి. సో ఎప్పుడైతే శాండ్ పేపర్ని రబ్ చేస్తామో అది ఎయిర్కి ఎక్స్పోజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం బర్న్ చేసామో అది ఫాస్ట్గా బర్న్ అయిపోతుంది విత్ వైట్ ఫ్యూమ్స్. ఓకేనా, వైట్ ఫ్యూమ్స్తో బర్న్ అవుతుంది. ఓకేనా, సో రైట్, అందుకే మనం శాండ్ పేపర్తో మనం రబ్ చేస్తాం. ఓకే, క్లియర్. సో ఏదైతే వైట్ యాష్ వచ్చిందో ఇక్కడ వైట్ యాష్ని మనం కలెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ వైట్ యాష్, దట్ ఈస్ నథింగ్ బట్ మెగ్నీషియం ఆక్సైడ్. సో ఇక్కడ ఏం రియాక్షన్ జరుగుతుంది అంటే మెగ్నీషియంని హీట్ చేస్తున్నాం అంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఆక్సిజన్. హీట్ చేస్తున్నాం అంటే ఇట్ రిక్వైర్స్ ఆక్సిజన్. ఏదైనా బర్న్ అవ్వాలంటే మనకి ఆక్సిజన్ అనేది కావాలి ఖచ్చితంగా. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లోనే బర్న్ అవుతుంది. ఓకే, Mg+O2 ఆక్సిజన్ గివ్స్ రైస్ టు మెగ్నీషియం ఆక్సైడ్, MgO. ఓకేనా, దిస్ ఈస్ ద రియాక్షన్ టేకింగ్ ప్లేస్ ఇన్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ. ఓకేనా, సో ఇక్కడ ఏం రియాక్షన్ జరుగుతుంది, మెగ్నీషియంని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ హీట్ చేస్తున్నాం, అప్పుడు మనకి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది వస్తుంది. సో ఈ మెగ్నీషియం రిబ్బన్ అనేది సపరేట్ ఇనిషియల్ సబ్స్టెన్స్. ఏదైతే మనకి వైట్ యాష్ అనేది మెగ్నీషియం ఆక్సైడ్ కలెక్ట్ చేసామో దట్ ఈస్ ఎ డిఫరెంట్ సబ్స్టెన్స్. సో ఇక్కడ మనకి మెగ్నీషియం రిబ్బన్ నుంచి ఆక్సిజన్ రెండు రియాక్ట్ అయ్యి ఒక కొత్త న్యూ సబ్స్టెన్స్ ఫామ్ చేసాయి కదా. సో హియర్ ఏ కెమికల్ రియాక్షన్ ఈజ్ టేకింగ్ ప్లేస్. కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయింది కదా, కొత్త సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయింది. మళ్ళీ నేను వైట్ యాష్ నుంచి మెగ్నీషియం రిబ్బన్ తీసుకురాలేను. ఓకేనా, క్లియర్, రైట్, ఎస్. నెక్స్ట్, యూ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ మెగ్నీషియం రిబ్బన్ బర్న్స్ విత్ a dazzling white flames and changes into white powder. ఏందా వైట్ పౌడర్, ఏదైతే వైట్ పౌడర్ యాష్ ఉందో మనకి అది కలెక్ట్ చేసుకుంటాం వాచ్ గ్లాస్ లో, అండ్ దిస్ వైట్ పౌడర్ ఈస్ మెగ్నీషియం ఆక్సైడ్. సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ డ్యూ టు ద రియాక్షన్ బిట్వీన్ మెగ్నీషియం అండ్ ఆక్సిజన్ ప్రెసెంట్ ఇన్ ఎయిర్. ఎలా ఫామ్ అవుతుంది, ఏదైతే ఆక్సిజన్ మనకి అట్మాస్ఫియర్ లో ఉందో ఆ అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్, ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ తో ఈ మెగ్నీషియం రిబ్బన్ అనేది రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి మనకి
మెగ్నీషియం ఆక్సైడ్, ఏదైతే వైట్ కలర్ యాష్ ఉందో ఆ యాష్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో బర్న్ ద మెగ్నీషియం రిబ్బన్, కీపింగ్ ఇట్ అవే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ యువర్ ఐస్ నుంచి దూరంగా పెట్టాలి. ఎందుకంటే ఆ ఫ్లేమ్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకి ఐస్ మీద పడడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అక్కడ ఆ పౌడర్ ఏదైతే ఉందో అది ఎయిర్కి మనకి ఎగిరొచ్చి కళ్ళలో పడే ఛాన్స్ కూడా ఉంటుంది. బెటర్ టు యూస్ ఐ గ్లాసెస్. ఓకే, సో ఇఫ్ ఐ గ్లాసెస్ ఆర్ నాట్ దేర్ దెన్ యూ మస్ట్ స్టే అవే ఫ్రమ్ ద apparatus. ఓకే, కొంచెం దూరంగా పెట్టుకొని చేయాలి. ఓకే, రైట్. వాట్ యూ అబ్జర్వ్ అన్నాడు, ఏం అబ్జర్వ్ చేసాం? సో వైట్ యాష్ అనేది ఫామ్ అయింది. ఆ వైట్ యాష్ ని మనం మెగ్నీషియం ఆక్సైడ్ అనేది అంటున్నాం. సో ఆ మెగ్నీషియం ఆక్సైడ్ ఎలా వచ్చింది? మెగ్నీషియం ఆక్సైడ్ ఎలా వచ్చింది? సో మెగ్నీషియం రిబ్బన్ అనేది ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ తో బర్న్ అయితే మనకి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ప్రోడక్ట్ ఫామ్ అయింది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్స్టెన్స్. మెగ్నీషియం రిబ్బన్, మెగ్నీషియం ఆక్సైడ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఓకేనా? సో మెగ్నీషియం ఈజ్ ఎ మెటల్ అండ్ మెగ్నీషియం ఈజ్ ఆక్సైడ్ ఈజ్ ఎ మెటల్ ఆక్సైడ్. ఓకేనా? మెగ్నీషియం కి సపరేట్ ప్రాపర్టీస్ ఉంటాయి, మెగ్నీషియం ఆక్సైడ్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? క్లియర్? సో ఎందుకు ఫామ్ అయిందంటే అక్కడ సమ్ కెమికల్ రియాక్షన్ అనేది జరిగింది. ఓకేనా? కెమికల్ రియాక్షన్ అనేది జరిగింది కాబట్టి మనకి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. ఓకే, క్లియర్? రైట్. టేక్ ఏ ఫ్యూ జింక్ గ్రాన్యూల్స్ ఇన్ ఏ కొనికల్ ఫ్లాస్క్ ఆర్ ఏ టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోమన్నారు ఆర్ కొనికల్ ఫ్లాస్క్, ఎనీథింగ్ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవాలి. ఓకే, సో దీనికి ఏం చేయాలి? యాడ్ డైల్యూట్, సారీ, దీంట్లో మనం ఏం చేయాలి? జింక్ గ్రాన్యూల్స్ అంటే ఏం లేదు, జింక్ మెటల్ పీసెస్ అంతే. జింక్ మెటల్ పీసెస్. ఓకేనా? జింక్ గ్రాన్యూల్స్ అంటే ఏం లేదు, జింక్ మెటల్ పీసెస్. ఓకే, దానికి ఏం చేయాలి? యాడ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు దిస్ సొల్యూషన్. ఏదైతే జింక్ గ్రాన్యూల్స్ తీసుకున్నామో దీనికి మనం ఎయిదర్ HCl hydrochloric acid or H2SO4 sulfuric acid. H2SO4 ని సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటాం, HCl ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటాం. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి, మనం టెస్ట్ ట్యూబ్ లోకి తీసుకోవాలి. సో దీన్ని ఏం చేయాలంటే ఒక రబ్బర్ కార్క్ తో క్లోజ్ చేసి దీనికి మనం ఒక గ్లాస్ ట్యూబ్ అనేది పెట్టాలి. గ్లాస్ ట్యూబ్ అనేది ఇన్సర్ట్ చేయాలి ఇందులోకి. ఓకే, గ్లాస్ ట్యూబ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఎందుకు ఇన్సర్ట్ చేయాలి అంటే ఈ పర్టికులర్ రియాక్షన్ లో ఏదైతే మనం జింక్ గ్రాన్యూల్స్ కి Zn కి HCl ఆర్ H2SO4 యాడ్ చేస్తున్నాము, Zn ప్లస్ HCl ఆర్ H2SO4 యాడ్ చేస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా గ్యాసెస్ ఫామ్ అయితే, ఇన్ కేస్ ఎనీ గ్యాసెస్ అనేవి ఫామ్ అయితే, ఇప్పుడు మనం ఈ రబ్బర్ కార్క్ అనేది ఈ రబ్బర్ కార్క్ మనం పెట్టకుండా ఉన్నాం అనుకో, గ్యాసెస్కి ఏంటి తొందరగా ఎస్కేప్ అయ్యే ప్రాపర్టీ ఉంటుంది, డిఫ్యూజన్ ప్రాపర్టీ. తొందరగా ఎగిరిపోతాయి గ్యాసెస్. అర్థమైందా? సో గ్యాసెస్ ఎగిరిపోతాయి. ఇక్కడ ఒకవేళ గ్యాస్ రిలీజ్ అయిందంటే అది వెళ్ళిపోతుంది, మనం అక్కడ టెస్ట్ చేసే టైం కూడా ఉండదు అక్కడ గ్యాస్ రిలీజ్ అయిందా లేదా అని. అందుకే మనం ఈ రబ్బర్ కార్క్ పెట్టేసి ఈ ఏదైతే గ్యాస్ రిలీజ్ అవుతుందో అది ఈ యొక్క గ్లాస్ ట్యూబ్ లోంచి ఇలా బయటకు వచ్చేలాగా మనం ఆ గ్లాస్ ట్యూబ్ ని ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా ఎందుకు ఆ గ్లాస్ ట్యూబ్ ని ఇన్సర్ట్ చేసామనేది? ఓకే, రైట్. సో ఇప్పుడు ఇఫ్ ఎనీ గ్యాస్ అనేది వచ్చింది అనుకోండి, ఇప్పుడు సపోజ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఇక్కడ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది, కానీ నాకు ఏ గ్యాస్ అనేది తెలీదు. సపోజ్ నేను ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ఆర్ బర్నింగ్ క్యాండిల్ ని తీసుకొని వెళ్తా ఇక్కడికి. బర్నింగ్ క్యాండిల్ ఆర్ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ని తీసుకెళ్ళినప్పుడు మనకి ఈ పర్టికులర్ రియాక్షన్ లో పాప్ సౌండ్ అనేది వస్తుంది. ఏం సౌండ్ వస్తుంది? పాప్ సౌండ్ వస్తుంది. బర్న్ అవుతుంది క్యాండిల్, పాప్ సౌండ్ ఇచ్చి బర్న్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసే ఉంటారు, దివాళీ టైమ్స్లో కానీ ఎప్పుడైనా నాకు ఒక మ్యాచ్ స్టిక్ ఉంది అనుకోండి, మనకి ఒక మ్యాచ్ స్టిక్ ఉంటే
ఇంకొక మ్యాచ్ స్టిక్‌ని నేను అంటించా. ఆల్రెడీ బర్నింగ్ మ్యాచ్ స్టిక్‌ని నేను ఇంకొక మ్యాచ్ స్టిక్ టచ్ చేస్తే ఏమవుతుంది? ఒక బజ్ అనే సౌండ్ వస్తుంది. వస్తుందా లేదా? బజ్ అని ఒక సౌండ్ వస్తుంది. పాప్ ఇచ్చినట్టు. పాప్ లాగా. ఓకేనా? పాప్ సౌండ్ ఇచ్చిన దానిలాగా ఒక సౌండ్ వస్తుంది. అలానే ఇక్కడ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ కానీ, బర్నింగ్ క్యాండిల్ గానీ మనం ఏదైతే ఈ రిలీజ్ అయిన గ్యాస్‌కి మనం రియాక్ట్ చేస్తామో అప్పుడది ఒక పాప్ సౌండ్ ఇచ్చి ఆ క్యాండిల్ అనేది ఆర్ మ్యాచ్ స్టిక్ అనేది బర్న్ అవుతుంది. సో, పాప్ సౌండ్ ఇస్తే అర్థం ఏంటి అంటే దట్ గ్యాస్ ఈజ్ హైడ్రోజన్ గ్యాస్. అక్కడ పాప్ సౌండ్ ఇచ్చింది అంటే అర్థం ఏంటి అంటే బర్నింగ్ మ్యాచ్ స్టిక్ రిలీజ్ అయిన గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్. ఓకేనా? సో, హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది. సో, ఇక్కడ మనకి ఏం ప్రొడక్ట్స్ వస్తాయంటే హెచ్‌సిఎల్ యాడ్ చేస్తేనేమో ZnCl2 ఆర్ H2SO4 యాడ్ చేస్తేనేమో ZnSO4 విత్ ద లిబరేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్ ఈ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే. ఇక్కడ ఏమైంది? గ్యాస్ ఫార్మ్ అయింది కదా! సో, ఏ గ్యాస్ అయినా సరే మనకి గ్యాస్ ఫార్మ్ అయింది. ఇఫ్ ప్రెసిపిటేట్ ఈస్ ఫార్మ్డ్ ఇందాక రియాక్షన్‌లో సమ్ కెమికల్ రియాక్షన్ జరిగింది. ఇఫ్ ఇక్కడ గ్యాసెస్ అనేది ఫార్మ్ అయితే కెమికల్ రియాక్షన్ అనేది జరిగింది. ఓకేనా? సో, గ్యాసెస్ రిలీజ్ అయినా ప్రెసిపిటేషన్ జరిగిన కెమికల్ రియాక్షన్ అనేది జరిగింది అనేది మనకొక కంక్లూజన్. ఓకేనా? క్లియర్? రైట్. సో, అర్థమైందా? హైడ్రోజన్ గ్యాస్‌ని ఎలా టెస్ట్ చేయాలో? బర్నింగ్ మ్యాచ్ స్టిక్‌ని తీసుకొస్తే అది పాప్ సౌండ్ ఇస్తుంది. ఓకే. రైట్. సో, నెక్స్ట్ ఒకేళ అదే మ్యాచ్ స్టిక్ ఉంది కదా! అదే బర్నింగ్ మ్యాచ్ స్టిక్ అనేది ఫైర్ అనేది ఆగిపోయిందనుకోండి. ఫైర్ ఆగిపోయింది. బర్నింగ్ మ్యాచ్ స్టిక్ అనేది ఫైర్ ఆగిపోయిందనుకోండి. అక్కడ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అయిందని అర్థం. ఓకే. ఎప్పుడైతే పాప్ సౌండ్ ఇస్తదో అప్పుడు హైడ్రోజన్ గ్యాస్ అని మీనింగ్. ఎప్పుడైతే ఆ బర్నింగ్ క్యాండిల్ ఆరిపోతుందో అప్పుడు కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అయిందని అర్థం. ఓకే. ఇంకా ఆ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ అనేది పాప్ సౌండ్ ఇవ్వకుండా ఎలిగిందనుకోండి. ఆరిపోదు. పాప్ సౌండ్ ఇవ్వకుండా వెలుగుతది. బ్రైట్‌గా ఫ్లేమ్ వస్తది. అప్పుడు ఆక్సిజన్ రిలీజ్ అయిందని అర్థం. అప్పుడు ఆక్సిజన్ రిలీజ్ అయిందని అర్థం. సో, ఈ 2 యాక్టివిటీస్ నుంచి మనకొచ్చే కంక్లూజన్ ఏంటి అంటే ఇఫ్ ఇన్ ఎనీ రియాక్షన్ ఏదైనా రియాక్షన్‌లో ప్రెసిపిటేట్ ఫార్మ్ అయినా, గ్యాసెస్ రిలీజ్ అయినా సమ్ కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. అంటే ఫిజికల్ స్టేట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఓకే. చూడండి అసలు. సో, హ్యాండిల్ ద యాసిడ్ విత్ కేర్. కాషన్ ఇచ్చారు. యాసిడ్స్‌తో హ్యాండిల్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలి. మన హ్యాండ్స్ బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో, డు యూ అబ్జర్వ్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ ద జింక్ గ్రాన్యూల్స్? సో, టచ్ ద కొనికల్ ఫ్లాస్క్ ఆర్ టెస్ట్ ట్యూబ్. ఈస్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్? యెస్. ఖచ్చితంగా చేంజ్ ఇన్ టెంపరేచర్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ టెస్ట్ ట్యూబ్ ఆర్ కొనికల్ ఫ్లాస్క్‌ని టచ్ చేస్తే మనకి హీట్ అనేది చాలా హీట్ అనేది ఫార్మ్ అవుతుంది. హీట్ అనేది తగులుతుంది. ఎందుకంటే ఆ రియాక్షన్‌లో మనకి హీట్ రిలీజ్ అవుతుంది. ఏమవుతుంది? హీట్ రిలీజ్ అవుతుంది. సో, ఒక రియాక్షన్‌లో హీట్ అనేది రిలీజ్ అయితే ఆ రియాక్షన్స్‌ని మనం ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. ఎక్సోథర్మిక్ రియాక్షన్స్. ఒక కెమికల్ రియాక్షన్‌లో ఏదైనా కెమికల్ రియాక్షన్‌లో హీట్ అనేది రిలీజ్ అయితే ఆ రియాక్షన్‌ని మనం ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని అంటాం. ఓకే. అదే రియాక్షన్‌లో హీట్ అనేది అబ్జర్బ్ అయితే దాన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఏమంటాం? ఎండోథర్మిక్ రియాక్షన్. ఎండోథర్మిక్ రియాక్షన్. ఒకేళ ఎక్సోథర్మిక్ రియాక్షన్ జరిగినా, ఎండోథర్మిక్ రియాక్షన్ జరిగినా అక్కడ కెమికల్ రియాక్షన్ అనేది జరిగింది. ఎయిదర్ హీట్ చేంజ్ జరిగినా, ప్రెసిపిటేట్ ఫార్మ్ అయినా, గ్యాస్ ఫార్మ్ అయినా, ఓకేనా? టెంపరేచర్ చేంజ్ ఉన్నా, ఓకేనా? అక్కడ కలర్ అనేది చేంజ్ అయినా మనకి కెమికల్ రియాక్షన్ అనేది జరిగింది అని మీనింగ్. ఓకేనా? రైట్. సో, ఫ్రమ్ అబోవ్ 3 యాక్టివిటీస్ we can say that any of the following observations help us to determine whether the chemical reaction takes place or not. Takes place అయిందా లేదా? కెమికల్ రియాక్షన్ జరిగిందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు? చేంజ్ ఇన్ స్టేట్ అంటే సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు గ్యాస్. చేంజ్ ఇన్ స్టేట్ అయితే మాత్రం కెమికల్ రియాక్షన్ జరిగిందని అర్థం. చేంజ్ ఇన్ కలర్, ఇందాక మనకి యెల్లో కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫార్మ్ అయింది ఇందాక రియాక్షన్‌లో. యెల్లో కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫార్మ్ అయింది. సో, చేంజ్ ఇన్ కలర్ ఆల్సో ఇండికేట్స్ దట్ కెమికల్ రియాక్షన్ జరిగింది అని అర్థం. ఓకే. అక్కడ కెమికల్
చేంజ్ అనేది కెమికల్ రియాక్షన్ ఆర్ కెమికల్ చేంజ్ జరిగిందని అర్థం. ఓకేనా, కలర్ చేంజ్ అయితే. ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, ఓకేనా, గ్యాస్ అనేది ఫామ్ అయింది కదా. గ్యాస్ అనేది ఈ పర్టికులర్ రియాక్షన్ లో మనకి H2 గ్యాస్ అనేది రిలీజ్ అయింది. సో ఒకవేళ గ్యాస్ రిలీజ్ అయినా సరే మనకు అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగిందని అర్థం. అండ్ ఆల్సో టెంపరేచర్ చేంజ్, ఎప్పుడైతే మనకి ఈ రియాక్షన్ లో నేను బీకర్ని టచ్ చేస్తున్నప్పుడు నాకు హీట్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేస్తా, అంటే హీట్ అనేది రిలీజ్ అవుతుంది ఆ రియాక్షన్ లో. సో ఇదర్ ఎగ్జోథర్మిక్ ఆర్ ఎండోథర్మిక్ రియాక్షన్ జరిగితే మనకి అంటే టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. సో టెంపరేచర్ చేంజ్ అయిందంటే అక్కడ కెమికల్ రియాక్షన్ అనేది జరిగింది అని అర్థం. ఓకేనా, సో ఇప్పుడు అర్థమైందా మీరు కెమికల్ రియాక్షన్ జరిగిందా లేదా అని ఎలా తెలుసుకుంటారు అనేది. ఎలా తెలుసుకుంటారు, ఈ 4 కండిషన్స్: చేంజ్ ఇన్ స్టేట్, చేంజ్ ఇన్ కలర్, ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, చేంజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, ఈ 4 క్రైటీరియాస్ ఉంటాయి మనకి. ఓకే రైట్, ఎస్. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జామ్ లో అడిగితే ఈ 4 కండిషన్స్ రాయొచ్చు. ఈచ్ కండిషన్స్ కి మీరు ఒక యాక్టివిటీ అనేది సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ గా ఒక్కొక్క ఒక్కొక్క స్టేట్మెంట్ కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చారు మనకి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకే.